మాకు మేము గెలుస్తామని ఈ అధ్యక్ష ఎన్నికల్లో మేము మెజార్టీతో గెలుస్తాం 250 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని కూడా మాకు హోప్ ఉంది, ఆశ ఉంది. డ్రైవర్లకు తెలుసు ఎవరు పనిచేస్తారో ఎవరు పనిచేయరో, డ్రైవర్లు మా మీద నమ్మకం ఉంచిర్రు. మరి ఈ ఎలక్షన్లో గెలిస్తే కూడా మేము కొన్ని హామీలు ఇచ్చినాం. ఆటో యూనియన్ ఆఫీస్ కడతా అని చెప్పినాం. మరియు డ్రైవర్లకు 5 లక్షల ఉచిత ప్రమాద బీమా కూడా కల్పిస్తామని కూడా చెప్పినాం. మరియు డ్రైవర్ చనిపోతే అదే రోజు 10,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పినాం. మరియు డ్రైవర్ కుటుంబంలో ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు కూడా ఆ రోజే తీసుకొచ్చి ఇస్తామని చెప్పినాం. మరియు డ్రైవర్ కూతురికి పెళ్ళి అయితే 5,000 రూపాయలు ఇస్తామని. ఈరోజు మందమర్లో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మనతో పాటు బయలులో ఉన్న మేడి రాజుగారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మందమర్ పట్టణం పెద్దది. ఆ పెద్ద పట్టణంలో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అధ్యక్ష పదవి కోసం 2 బరిలో ఉన్నారు. అందులో ఒక అభ్యర్థి అయిన మేడి రాజు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు అతనితో మాట్లాడదాం. చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. అన్న నమస్తే. నమస్తే అన్న. యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి గారికి స్వాగతం. థ్యాంక్ యూ బ్రదర్. మేడి రాజు గారు, రాజుగారు చెప్పండి, ఈరోజు ఆటో డ్రైవర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అధ్యక్ష పదవి కోసం మీరు బరిలో ఉన్నారు కదా, ఈ ఎలక్షన్ విధానం ఏ విధంగా సాగుతుంది, మీకు ఏ విధంగా ఓటు ఎక్కువగా మీకు ఆ నమ్మకం అంటే ఈసారి కూడా విజయం నాదే అని చెప్పండి. ఈరోజు మందమరి మార్కెట్లో సింగరేణి స్కూల్లో మందమరి ఆటో యూనియన్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అధ్యక్ష పదవి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరుగుతుంది. చాలా ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణం నెలకొని ఈ ఎన్నికలు చాలా ఉత్సాహంగా పండుగ వాతావరణంతో జరుగుతున్నాయి. డ్రైవర్లు కూడా ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఎలక్షన్లో పోలింగ్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. మాకు నమ్మకం ఉంది. నేను గతంలో పనిచేసిన 2018 నుండి ఇప్పుడు 24 వరకు చాలా కార్యక్రమాలు చేసిన. 50 రూపాయలు సభ్యత్వం వసూలు చేసి మేము డ్రైవర్ చనిపోతే 10,000 రూపాయల చొప్పున 6 డ్రైవర్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. 5,000 రూపాయల చొప్పున డ్రైవర్ పెళ్ళి అయితే 9 మంది డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. మరియు డ్రైవర్కు ఏదైనా యాక్సిడెంట్ జరిగి కాలు కానీ చేయి కానీ ఉంటే ఇంట్లో ఉంటే ఒకరికి 2,000 రూపాయలు 25 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. డ్రైవర్ కుటుంబంలో ఎవరైనా సభ్యులు చనిపోతే వారికి 50 కిలోల చొప్పున 24 మందికి 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము కొన్ని హామీలు అప్పుడు ఇచ్చిన హామీలను మేము నెరవేర్చినాం. తర్వాత ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇస్తామని కూడా చెప్పినాం. డ్రైవర్లు కూడా నమ్ముతున్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. మేము గెలుస్తామని ఈ అధ్యక్ష ఎన్నికల్లో మేము మెజార్టీతో గెలుస్తాం. 250 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని కూడా మాకు హోప్ ఉంది, ఆశ ఉంది. డ్రైవర్లకు తెలుసు ఎవరు పనిచేస్తారో ఎవరు పనిచేయరో, డ్రైవర్లు మా మీద నమ్మకం ఉంచిర్రు. మళ్ళీ ఈ ఎలక్షన్లో గెలిస్తే కూడా మేము కొన్ని హామీలు ఇచ్చినాం. ఆటో యూనియన్ ఆఫీస్ కడతా అని చెప్పినాం. మరియు డ్రైవర్లకు 5 లక్షల ఉచిత ప్రమాద బీమా కూడా కల్పిస్తామని కూడా చెప్పినాం. మరియు డ్రైవర్ చనిపోతే అదే రోజు 10,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పినాం. మరియు డ్రైవర్ కుటుంబంలో ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు కూడా ఆ రోజే తీసుకొచ్చి ఇస్తామని చెప్పినాం. మరియు డ్రైవర్ కూతురికి పెళ్ళి అయితే 5,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పినాం. మరియు డ్రైవర్కు యాక్సిడెంట్ జరిగి ప్రమాదం జరిగితే ఇంట్లో ఉంటే కనుక కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక 2,000 రూపాయలు 25 కిలో బియ్యం కూడా ఇస్తామని కూడా మేము ఈ సందర్భంగా ఈ ఎలక్షన్లో హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్లలో డ్రైవర్లు మమ్మల్ని నమ్ముతున్నారు. మాకు ఓటింగ్ శాతం కూడా బాగానే అయింది. దాంట్లో ఓట్లు కూడా మాకే ఎక్కువ పడ్డట్టు కూడా తెలుస్తుంది. మేము 250 మెజార్టీతో గెలవబోతున్నాము. అందరూ కూడా బ్యాట్ వైపే ఉన్నారు. మేము ఏదైతే మాకు అవకాశం, ఒకవేళ డ్రైవర్లు సాయంత్రం వరకు మాకు అవకాశం ఇచ్చినట్లయితే మేము ఇంకా మా మందమరి పట్టణ ఆటో యూనియన్ని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మందమరి ఆటో యూనియన్ లెక్కనే ఇతర ఆటో యూనియన్లు కూడా ఉండాలని చెప్పి అందరూ అనుకునేలాగా, ఆదర్శంగా తీసుకునేలాగా మందమరి ఆటో యూనియన్ని తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు ఆటో డ్రైవర్లకు ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను కూడా నేను పరిష్కారం చేసే దిశగా కూడా నేను కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆటో డ్రైవర్ల హక్కుల సాధనకై కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన యూట్యూబ్ స్టార్ కాశీపేట సామన్న గారికి ధన్యవాదాలు.
అన్న ఒక్క మాట, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన ఆటోలు? మీ ఎన్ని ఓట్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు కంప్లీట్? ఎన్ని ఆటోలు ఉన్నాయి? ఓటు కార్డు తీసుకున్న వాళ్ళైతే 307 వరకు ఓటు కార్డు తీసుకున్నారు. అలా ఒక 4-5 రిజెక్ట్ అయినట్టున్నాయి. 300 నుంచి 305 లోపు ఉంటాయి అన్న మొత్తం. ఇప్పుడు పోలింగ్ ఇప్పుడు డైరెక్ట్ ఏ ఆటో డ్రైవర్ అయినా వచ్చి డైరెక్ట్ ఓటు వేయచ్చా, లేకుంటే ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? నియమ నిబంధనలు ఉన్నాయన్న. అడక్ కమిటీ ఉన్నది దీనికి. అడక్ కమిటీ ఒక 5 రోజులు పనిచేసింది, ఓటు కార్డు ఇచ్చింది. ఆ ఓటు కార్డు ఉన్నోళ్ళే ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే అందరికి ఉండదు. నాకు తెలిసింది ఏంటంటే ఆటోకు వెనుక ఈ మన టాప్ నంబర్ ఉంది కదా, ఆ టాప్ నెంబర్ ఉంది. ఆ టాప్ నంబర్ ఉన్న వాళ్ళే దీనికి అర్హులు అని తెలిసింది. ఎంతవరకు నిజం? ఆటో టాప్ నెంబర్ ఉండాలి ఖచ్చితంగా. మరియు ఏంటంటే ఆ రోజు ఏదైతే 5 రోజులు పనిచేసారో అడక్ కమిటీ ఓటు కార్డు తీసుకోమని చెప్పి, ఆ రోజు ఎవరైతే ఓటు కార్డు తీసుకొని మన రిజిస్టర్లో సంతకం పెట్టి ఓటు కార్డు తీసుకోపోయిన వాళ్ళకే ఓటు అవకాశం ఉంటుంది, ఓటేసే అవకాశం ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు మీ గుర్తు చూపెడతారా? మా బ్యాట్ గుర్తు అన్న, మాది బ్యాటు. ఈ బ్యాటుకు గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని మేము చాలా ఆనందంతో ఉత్సాహంతో కూడా ఉన్నాం. సంబరాలు కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. ఓకే అన్న, సంతోషం. మా యూట్యూబ్ తరఫున మీకు విజయం కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా, మేడి రాజు గారు విజయం నాదే అని బలంగా తన నిర్ణయాన్ని చెప్పిండ్రు. చూద్దాం విజయం ఎవరిని వరిస్తుందో. మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. చూడండి, చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలిసేటట్టు షేర్ చేయండి, మరియు ఇంకా లైక్ చేయండి. ఉంటా.